హాయ్ అండి. మేమైతే గుంటూరులో సరస్ మేళా పెట్టారు. సరస్ మేళాకి వెళ్ళాము. నర్సరావుపేట రోడ్లో, గుంటూరు ఎండింగ్ నర్సరావుపేట రోడ్లో రెడ్డి కాలేజ్ ఆపోజిట్ సరస్ మేళా పెట్టారు. ఇదేంటంటే ఆల్ ఇండియా లెవెల్లో డ్వాక్రా మహిళలు వాళ్ళు స్వయం ఉత్పత్తితో ఎదుగుతారు కదా, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలను ఆహ్వానించి ఈ మేళాని ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేసింది. ఈ మేళా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెస్టేజియస్గా తీసుకుంది. అంటే ఆడవాళ్ళని ఎదగనివ్వాలి అనే కాన్సెప్ట్ తోటి, వాళ్ళకి చేయూతనివ్వాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ మేళా ఏర్పాటు చేశారనమాట. సరస్ మేళాలో అయితే మేము నిజంగా చాలా ఎంజాయ్ చేసాము. భారతదేశం మొత్తం ఒక్కచోటే ఉంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఉన్న అన్ని మెటీరియల్స్ మనం ఇక్కడ చూడవచ్చు. మనం ఒక షాప్కి వెళ్తే ఏదో మన లోకల్ ప్రోడక్ట్సే దొరుకుతాయి. బట్ ఇలాంటి చోట్ల ఏంటంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అన్ని రాష్ట్రాలకి సంబంధించిన 300 మంది వచ్చి 300 స్టాల్స్ ఏర్పాటు చేశారు. అసలు మనం ఎప్పుడూ చూడని వింటేజ్ కలెక్షన్ అయితే ఉంది. మన ఇంట్లో హోమ్ డెకార్కి అయినా, శారీస్ అయినా, మల్టీపర్పస్ యూస్కి అయినా చాలా వింటేజ్ కలెక్షన్ అయితే ఉంది. మన దగ్గర డబ్బులు అయితే ఉండాలి కానీ ఎన్నైనా కొనుక్కోవచ్చు, అంత కలెక్షన్ ఉంది అసలుకి. అయితే అసలు కొంత మెటీరియల్ ఎప్పుడు చూడము, అలాంటివి అయితే ఉన్నాయి. ఆడవాళ్ళకి చీరలు అయితే ఇంకా చెప్పే పనే లేదు. పోచంపల్లి, గద్వాలు, వెంకటగిరి, చేనేత, కలంకారీ, లడక్, సిల్క్ శారీసు, మైసూర్ సిల్క్ శారీసు, కాశ్మీరీ సిల్క్ శారీసు, ఎన్నో రకాల చీరలు ఉన్నాయి. నేనైతే 3 శారీస్ కొనుక్కున్నాను. అసలు చీరల దగ్గర అయితే మనకి కళ్ళు చెదిరిపోతున్నాయి. అన్ని శారీస్ అయితే ఉన్నాయి. పిల్లలు ఆడుకునేవి, ఇంట్లో డెకరేట్ చేసేవి. ఈమైతే కాశ్మీర్ నుండి వచ్చింది. మన కళ్ళెదిటే ఈమె అల్లుతుందనమాట స్వెట్టర్స్. ఇవైతే భలే ఉన్నాయి అసలుకి. ఇంకా షోలాపూర్ చెప్పులు, సాపురం లేసులు, బొబ్బిలి వీణలు ఐటమ్స్ ఉన్నాయి. అంతా 4 లైన్లో పెట్టారు. 300 స్టాల్స్. అంతా తిరిగి చివరిలో ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళొచ్చు.